పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కూడా రైతుల కోసం ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు పాల్గొనడం నిజంగా చాలా సంతోషం. ఈరోజు మనం చూస్తున్నాం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల సంక్షేమం కోసం ఏ విధంగా పాటుపడ్డాడో మనమంతా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారే కాదు, వారి నాన్నగారైన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా రైతులకి ఉచిత కరెంటు ఇవ్వటమే కాకుండా రుణమాఫీ చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అదే బాటలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతాంగానికి మంచి చేయాలని చెప్పి ఉచిత విద్యుత్తు, రుణమాఫీ, అదేవిధంగా వారికి కావాల్సిన వారు పండించిన ధాన్యం కావచ్చు, వారికి ఎరువులు కావచ్చు, అదేవిధంగా ఈ క్రాపింగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఒక గ్రామాల్లోనే చేయాలని చెప్పి ఆర్బీ కేసు పెట్టి అక్కడ ఎంప్లాయ్ చేసి ప్రతి ఒక్కటి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా భూసార పరీక్షలు, ఎరువులు ప్రతి ఒక్కటి కూడా వారికి అందించి రైతుని ఏ విధంగా చూసుకున్నాడో మనం చూసాం. కానీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పి అనేక హామీలు ఇచ్చి ఈరోజు రైతాంగాన్ని ఏ విధంగా నెట్టేయటం ముంచాడో మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు రైతులు పంటలు పండి కొన్ని ప్రాంతాల్లో అవి తడిసిపోయి ఈ అకాల వర్షాల వల్ల ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో వాటిని కొనే నాదుడు లేక, అదేవిధంగా పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేక, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్న 20,000 కూడా అందక, ఈరోజు సబ్సిడీ అందక ఈరోజు రైతాంగం ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రైతాంగానికి అందరికీ కూడా అర్థమైంది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా మగా మోసం చేశాడు, మమ్మల్ని నట్టేట ముంచాడు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మేము మద్దతుగా ఈరోజు మేమంతా కూడా ఉంటాము అని చెప్పి ఈరోజు చెప్పడం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రైతాంగానికి బాటగా అండగా నిలబడటం నిజంగా సంతోషం. మా కావలి నియోజకవర్గానికి వస్తే ముఖ్యంగా కావలి నియోజకవర్గ ప్రజలకి గడిచిన 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా పంటకి ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క పంట పండే విధంగా, ప్రతి ఒక్క ఎకరా కూడా పండే విధంగా ఆనాడు మేము ముందుగానే జాగ్రత్త వహించి చెరువుగని కూడా నింపి నీటికి ఇబ్బంది కాకుండా చేయడం జరిగింది. అదేవిధంగా మా కావలి నియోజకవర్గానికి మన సోమశిల డ్యామ్ కానీ నిండిందంటే మాకు 12 టీఎంసీగా నీళ్లు వస్తాయి. ఆ 12 టీఎంసీ నీళ్లు మాకు కానీ కావలి ద్వారా వస్తే మాకు ప్రతి ఒక్క ఎకరం కూడా పండే అవకాశం ఉంది. అందుకని మేము ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి సోమశిల కాడ సంఘం కాడ బైపాస్ కెనాల్ ఒకటి కావలి కాలువకి మాకు నష్టం జరగకుండా ఉండాలని చెప్పి ఆ కాలువని దాదాపు 25 కోట్లతో శాంక్షన్ చేయించడం జరిగింది. కానీ ఈరోజు ఆ కాలువ వస్తుందో కాదో తెలియని పరిస్థితిలో రైతాంగం ఉన్నారు. మేము ఒకటే కోరుతున్నాం, తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఆ కాలువని కంప్లీట్ చేస్తే మా కాలువకి రైతాంగానికి మంచి జరగదు. అదేవిధంగా ఏవైతే మేము స్టార్ట్ చేస్తున్నామో అరకొరగా ముగిగిపోయి ఉన్నాయో డిఎం ఛానల్, డిఆర్ ఛానల్, అదేవిధంగా అగోగు చెరువు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు, కావలి చెరువు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు, ఇవన్నీ కూడా చేయడం వల్ల కావలి నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఎకరా కూడా సస్యశ్యామలం అవుద్ది, పంటలు బాగా పండుతాయి. కాబట్టి రైతాంగానికి మంచి చేసే విధంగా ఈ ప్రభుత్వం ఇప్పటికన్నా కవి దేవాలి రైతాంగానికి మంచి చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఏదంటే రైతుల శాపనార్థంగా మీకు రాబోయే ఎన్నికల్లో మీకు ఏ విధంగా ఫలితాలు ఉంటాయో అని అర్థం చేసుకోవాలని కూడా తెలియజేస్తున్నాం. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షపాతి, కావలి నియోజకవర్గ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి తప్పకుండా పాటుపడిన వ్యక్తి. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఈరోజు సంఘం బ్యాగేజ్ కావచ్చు, నెల్లూరు పెన్నా బ్యాగేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి తప్పకుండా రైతాంగంకి మంచి చేసేది ఏదైనా ఉన్నాయంటే అది ఆనాడు రాజశేఖర రెడ్డి గారికి, ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.